హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో V40e మొబైల్ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చి 8GB ర్యామ్ 256GB వేరియంట్. ప్రజెంట్ అయితే మనకు వివోలో V40e అనేది V40కి డౌన్గ్రేడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బడ్జెట్లో వస్తున్నది. ఇది వచ్చేసి 30,000 లోపు వస్తున్న ఒక బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే మనం మొబైల్ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ముందుగా బాక్స్కి అయితే సీల్ పై కవర్ రెండు లేకుండా అయితే ఖచ్చితంగానైతే మీరైతే పర్చేజ్ చేయొద్దండి. యూజర్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు. సీల్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకైతే మొబైల్ వచ్చింది. తర్వాత ఐఎంఈ నెంబర్ అండ్ ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దాంతోపాటుగా మాకు కేస్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇంకా క్విక్ స్టార్ట్ గ్యారెంటీ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకు బాక్స్లోనే మనకు ఫ్లాష్ ఛార్జర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద ఎన్ని వాట్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదండి. అలాగే చూసుకుంటే బాక్స్లోనే మనకైతే కేబుల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు టైప్ A టు టైప్ C కేబుల్. మనం ఛార్జ్ పెట్టుకోవడానికి సిస్టమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెండింటికి అదే యూజ్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసి సిమిలర్ టూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇవి మనకు దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే మనకైతే ఏమైతే స్కిప్ చేయలేదు. కొన్ని కంపెనీలు అయితే ఛార్జర్ కూడా స్కిప్ చేస్తున్నాయి. మనకైతే ఏమి స్కిప్ చేయలేదు. ఇప్పుడైతే ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. మనకైతే ఇక్కడైతే ఓపెనింగ్ కోసం అయితే ఇది ఒకటి బటన్ అయితే చాలా బాగా ఇచ్చాడు. దీని సౌండ్ అయితే మాత్రం చాలా బాగుందండి. బాగా ఉంది కదా. ఇది ఓపెన్ చేసినప్పుడు అయితే ఈ ఫీల్ అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ అయితే మనకు స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ వచ్చింది. మనకు ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరాలో మనకైతే 50 MP కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. ఒకసారి బ్యాక్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసి మనకైతే గోల్డెన్ కలర్లో అయితే మాత్రం చాలా బాగుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ అయితే మనకు వివో అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి ఔరా లైట్ ఉంది. మనకు 2 కెమెరాలు అండ్ ఫ్లాష్ లైట్ మెన్షన్ చేసి ఉంది. ఫ్లాష్ లైట్ ఔరా లైట్ రెండు అయితే ఒకటి కాదండి, వేరు వేరు. ఇది వచ్చేసి మనకు ఏ కలర్లో ఉన్నా కానీ మనకు యాక్యురేట్ కలర్ రావడానికి యూజ్ చేసే లైట్ అన్నట్టు. ఫ్లాష్ లైట్ చీకట్లో ఉన్నప్పుడు మనకు కొంచెం బ్రైట్నెస్తో ఫోటో తీసుకోవడానికి యూజ్ చేసే లైట్ ఇది అన్నట్టు. మీకు ఒకసారి ఫోన్ ఆన్ చేసిన తర్వాత దీని గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే దీన్ని 360 డిగ్రీస్ చూసుకుందాం. పై సైడ్ చూసుకున్నట్లయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గిల్ అండ్ టైప్ C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకైతే ప్లెయిన్గా ఉంది. ఒకసారి పౌచ్ చేసి చూద్దాం. క్లియర్ కేస్ కాబట్టి మనకైతే లుక్ అయితే ఏం పాడవట్లేదు, చాలా బాగుంది పౌచ్ అయితే. కెమెరా కూడా మనకైతే కింద అనకుండా అయితే మనకైతే ఒక హంపర్స్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి దీన్ని సిమ్ ట్రే తీసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మెయిన్ మైక్ ఉంటుందండి. ఇక సిమ్ ట్రేక్ అయితే ఏదైతే ఉందో ఆ ట్రే మీదనే మనకైతే హోల్ అయితే ఉంటుంది. దీంట్లోనే పెట్టాలి ఈ పిన్ అయితే. ఇక్కడ మనం మెయిన్ మైక్లో పెట్టామనుకోండి, మెయిన్ మైక్ డ్యామేజ్ అయిపోతే వారంటీ కూడా రాదు. చూస్తున్నారు కదండి, సిమ్ ట్రే మీదనే ఉంటుంది. ఒకసారి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టే ఓపెన్ చేయండి మీరు చేసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకైతే 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. ఎక్స్ట్రా మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక్కడ చూసారు కదా, దీనికైతే కొంచెం రబ్బర్ స్ట్రక్చర్ ఉంది. అంటే ఇది కొంచెం వాటర్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే IP54 ఇట్లా ఏమైనా రేటింగ్ ఉండొచ్చు మేబీ. ఒకసారి అయితే మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. క్విక్ సెటప్ చేస్తూ దీని ఒకసారి ఫ్యూచర్స్ గురించి కూడా డిస్కస్ అయితే చేద్దామండి. మనం మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే మనకైతే ఫస్ట్ వచ్చేసి వివో 5G అని పడింది. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే పడింది. ఇది ఫన్ టచ్ బేస్డ్ ఆండ్రాయిడ్ వర్షన్తో అయితే వస్తుందండి. దీనివల్ల ఏంటంటే మనం ఫోల్డర్ లాకింగ్ కానీ, డ్యూయల్ యాప్స్ యూజ్ చేయడం కానీ, C అంటే కెమెరా, M అంటే మ్యూజిక్ ప్లేయర్, అలాంటి షార్ట్ కట్స్ యాప్లు కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ OS అయితే మనకు పనికొస్తుందండి. ఇది వచ్చేసి మనకు 8GB వేరియంటే వస్తుందండి. రోమ్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి. 128GB ఒకటి, 256GB ఒకటి అండి. 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకు మెమరీ కార్డ్ స్లాట్ వేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు కాబట్టి మీరైతే 256GB తీసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం అండి. నెక్స్ట్ వచ్చేసి మనం దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Dimensity 7300 ప్రాసెసర్ అండి. ఇది వచ్చేసి ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 2.5 GHz బ్యాండ్ మీద అయితే వర్క్ అవుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే 2 కెమెరాస్ ఉంటాయండి. ఒకటి 8 MP కెమెరా, ఒకటి వచ్చేసి 50 MP కెమెరా ఉంటుందండి. మనకు ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ కెమెరాలో 50 MP కెమెరాని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా దీని డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకు 6.77 ఇంచెస్ అయితే మనకు డిస్ప్లే అయితే వస్తుందండి. ఇది AMOLED 3D కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుందండి. మనకైతే ఎడ్జెస్ వరకు అయితే మనకు డిస్ప్లే అనేది అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకైతే దీంట్లో ఉన్న బ్యాటరీ వచ్చేసి 5500 mAh అయితే బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. దాంతోపాటుగానే మనకైతే బ్యాటరీ మనకు దీన్ని త్వరగా ఛార్జ్ చేయడానికి అయితే మనకు
80 వాట్ ఛార్జర్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. దాంతోపాటుగానే మనకైతే దీంట్లో IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉందండి. అంటే ఫుల్గా వాటర్లో అయితే సర్వే కాదు, మనకు తుప్పర్ లాంటివి ఇట్లా పడినప్పుడు అయితే మాత్రం సర్వే అవుతుంది, కానీ పూర్తిగా వాటర్లో మూస్తే మాత్రం సర్వే కాలేదు. దీనికైతే ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి అయితే 80 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద అయితే మనకైతే 80 వాట్స్ అని అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఇదైతే 80 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి దీని డీటెయిల్స్ అనేది. సెట్టింగ్స్ అండ్ అబౌట్ ఫోన్ చూస్తున్నారు కదండి. FunTouch OS 14తో వస్తుందండి, Android 14తో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 2.5 GHz మీద రన్ అవుతుంది. Dimensity 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది 8+8 అంటే 8 GB ర్యామ్తో వస్తుంది. 8 GB ర్యామ్కు ఇంకా కన్వర్ట్ చేయొచ్చు, అంటే 16 GB ర్యామ్ అవుతుందండి. ఇది 256 GB వేరియంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, Android version 14 అండి. 15, 16 కూడా ఇది అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు మనం. ఒకసారి దీని కెమెరాకి వెళ్ళినట్టయితే అగ్రి. నెక్స్ట్ వచ్చేసి మనకు నైట్ ఫోటోగ్రఫీ అయితే ఉందండి. 2x వరకు అయితే జూమ్ అయితే ఉంది. అలాగే పోర్ట్రేట్ కెమెరా ఉంది. మనకు దీంట్లో ఎఫెక్ట్స్ కూడా మనకైతే ఉన్నాయండి. దీంట్లో మనకు ఈ ఎఫెక్ట్స్ ఉపయోగించి మనం అయితే కొంచెం మంచి పోర్ట్రేట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫోటోలో కూడా 2x జూమ్ అయితే ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా వర్క్ అవుతుంది. దాంతోపాటు మనం వీడియోకి వచ్చేస్తే మనకైతే అల్ట్రా స్టేబిలిటీ వీడియో 1080 వరకు ఉంది. 4K వరకు ఉందో లేదో చూద్దాం. 4K వరకు కూడా మనకైతే స్టేబుల్ వీడియో అయితే ఉంది. మనం పరిగెత్తుకుంటూ వీడియో తీసినా కానీ మనకైతే షేక్ అయితే ఏం కాదు. మనం దాంతోపాటు కూడా మనకు మైక్రో మూవీ అయితే తీయడానికి అయితే సపరేట్ అయితే మనకైతే ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు హై రిజల్యూషన్, పానోరామా, అల్ట్రా డైనమిక్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, సూపర్ మూన్ ప్రో, డ్యూయల్ వ్యూ, లైవ్ ఫోటో ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకైతే చాలా అంటే చాలా ఉన్నాయి. అదేవిధంగా మనం మెయిన్ చూసుకుంటే మనకైతే చెప్పాను కదండి, అవరల్ లైట్ అండ్ ఫ్లాష్ లైట్కు డిఫరెన్స్ చెప్తాను. ఒకసారి చూడండి. ఇదండి అవరల్ లైట్ అనేది. ఇప్పుడు మనం జనరల్గా వైట్లో ఉంది కాబట్టి మనకైతే ఇది ఆటో నుంచి తీసేస్తున్నాను నేను. ఒకసారి చూడండి, అవరల్ లైట్ అనేది మనం ఇక్కడ ఏ కలర్ తగ్గట్టు ఆ కలర్గా మనం అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆటోలో పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా మనం తీసినప్పుడు అయితే అవరల్ లైట్ ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఏ లైట్లో ఉన్నా కానీ మనకు ఉన్న యాక్యురేట్ కలర్ అనేది ఫోటో తీస్తుంది. ఫ్లాష్ ఆన్లో పెట్టుకుంటే అవరల్ లైట్ అనేది వర్క్ అవ్వదు. అవరల్ లైట్లో పెట్టుకొని ఆటోలో పెట్టుకోండి. ఒకవేళ ఆటోలో మీకు ఇష్టం లేదు, మీరే టెంపరేచర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటే ఆటోలోకి వెళ్ళి తీసేసి ఒకసారి చూడండి ఇక్కడ ఎలా మారుతుందో. ఒకసారి చూడండి, వైట్, బ్లూ, రెడ్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అదే ఫ్లాష్ లైట్ అయితే ఇలా చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు కలరు. ఇది ఓవరాల్ లైట్ డిజైన్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా అర్థమవుతుంది అనుకుంటా మీకైతే. ఇక్కడ చూసారు కదా, ఇది మెయిన్ హైలైట్ అన్నట్టు. వివోలో మనకు V సిరీస్లో కెమెరాకు ఈ ఓవరాల్ లైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్.